హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన. వెయిట్ లాస్లో హైడ్రేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి, మీకు వెయిట్ లాస్లో ఫ్యాట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఉంటాము. చాలా మంది క్లయింట్స్ నన్ను అడిగారు, మేడం కోల్డ్ వాటర్ తీసుకోవచ్చా, ఐస్ వాటర్ తీసుకోవచ్చా, లేకపోతే గోరువెచ్చని వాటర్ తీసుకోవాలా, లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలా, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నా ముందు చూశారు అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి. 1 గ్లాస్లో నేను వాటర్ విత్ ఐస్ వేసాను. ఇది చాలా చల్లగా ఉంటుంది. ఈ వాటర్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలియకుండానే మన బాడీలో వేడి పెరుగుతుంది. అప్పుడు డెఫినెట్లీ ఇలాంటి కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు, ఐస్ వాటర్ తీసుకున్నప్పుడు కొంచెం రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. లేకపోతే రెగ్యులర్గా తీసుకున్నారు అంటే ఈ కోల్డ్ వాటర్ వల్ల మన డైజెషన్ స్లో అవుతుంది. ఈ కోల్డ్ వాటర్ తీసుకోవడం ద్వారా మన గట్ మజిల్స్ ఫ్రీజ్ అవుతాయి. అండ్ కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు అండ్ సైనస్ ప్రాబ్లం తోటి బాధపడుతున్నప్పుడు ఈ కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ సిమ్టమ్స్ అన్నీ అగ్రివేట్ అవుతాయి. నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన కోల్డ్ వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఎటువంటి ఐస్ లేదు, జస్ట్ కోల్డ్ వాటర్. ఈ వాటర్ని కూడా మనము ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు రిఫ్రెషింగ్గా ఉంటుంది. అంతేగాని భోజనంతో కానీ లేదా బ్రేక్ఫాస్ట్తో కానీ తీసుకున్నాము అంటే మన డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. అండ్ ఇలాంటి కోల్డ్ వాటర్ మనకు కాఫ్, కోల్డ్, సైనస్ ప్రాబ్లమ్స్ని అగ్రివేట్ చేయడంలో ఎక్కువగా రిస్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈస్ రూమ్ టెంపరేచర్ వాటర్. అంటే మన నార్మల్ బిందెలో వాటర్ కానీ లేదా ఫిల్టర్ వాటర్ కానీ, ఈ వాటర్ మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనము ఆ టూ సెన్సిటివిటీ ఉండదు. కాఫ్, కోల్డ్ ఉన్నప్పుడు కూడా ఈ వాటర్ మనము బాగా తీసుకోవచ్చు. అండ్ ఇలా వాటర్ తీసుకున్నప్పుడు మన డైజెషన్ ప్రాసెస్ ఈజ్ అవుతుంది అండ్ గట్ మొటిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వామ్ వాటర్ తీసుకున్నాను. వామ్ వాటర్ చాలామంది చెప్తూ ఉంటారు, వామ్ వాటర్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అని. అవును, వామ్ వాటర్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? అర్లీ మార్నింగ్ తీసుకుంటే మన గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారో గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అయ్యేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఈజ్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మన డైజెషన్ ప్రాసెస్ని కూడా ఈజ్ చేస్తుంది. ఇప్పుడు మనము డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటాము. మార్నింగ్ లేవంగానే ఇలా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే మనకు కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది, గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. డైలీ హైడ్రేషన్ కోసం రూమ్ వాటర్ తీసుకోవాలి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 2 గ్లాసెస్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లంచ్ తర్వాత ఇంకొక 2 గ్లాసెస్, డిన్నర్ తర్వాత 2 గ్లాసెస్. మధ్యలో ఎక్సర్సైజ్ చేసినప్పుడు కోల్డ్ వాటర్ ఒక 2 గ్లాసెస్ కానీ ఐస్ వాటర్ ఒక 2 గ్లాసెస్ కానీ తీసుకున్నారు అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలా 2 గ్లాసెస్ ఇంటర్వెల్స్లో తీసుకుంటే ఆటోమేటిక్గా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. కావాలి అంటే టెంపరేచర్ వాటర్లో కొద్దిగా జీలకర్ర, వామో లేదు అంటే సోంపు యాడ్ చేసుకొని తాగితే ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈజీగా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇలా నేను చెప్పిన టిప్స్ ప్రకారము వాటర్ని కన్జ్యూమ్ చేసి హెల్తీగా వెయిట్ లాస్లో హైడ్రేషన్ని అచీవ్ చేయండి. మీలో ఎవరైనా హెల్తీగా బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మా దగ్గర 90 డేస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దీంట్లో బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలి అని నేర్పించడమే కాకుండా మేము ప్రతిరోజు ఒక ఫిజికల్ యాక్టివిటీని పంపిస్తాము. ఆ ఫిజికల్ యాక్టివిటీని మీ ఫ్రీ టైంలో మీ ఇంట్లోనే ఒక గంట సేపు చేసుకొని హెల్తీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా అలాంటి వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ ఇన్ డీటెయిల్గా మా డైట్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా నెక్స్ట్ బ్యాచ్ August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా అలా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్.